దయ్యములను వెళ్ళగొట్టుట, ఎక్స్పెల్లింగ్ డీమన్స్. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ మాటను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరము మన బైబిల్ తెరిచి మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఏంటట? 2 కార్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి కార్యం ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్టుదురు, రెండవది కొత్త భాషలు మాట్లాడుదురు. మనందరికీ భాషలు మాట్లాడుట గూర్చిన అవగాహన ఉన్నది. పరిశుద్ధాత్మ నింపుదల పొందుటకు ఒక గుర్తు ఏంటంటే భాషల్లో మాట్లాడుట. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దయ్యములను కూడా వెళ్ళగొడతారు అన్న ఆలోచన చాలామందికి లేదు. కాబట్టి ఈరోజు మనం కేవలము భాషలు మాట్లాడుటతోనే సరిపోదు. ఈరోజు దేవుడు మనకి దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత 25 సంవత్సరాల పరిచర్యలో పోయిన మేకి 25 సంవత్సరాలు ముగించుకొని 26 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించినాడు. గత 25 సంవత్సరాలుగా అనేక ప్రాంతాలలో, గ్రామాలలో, పట్టణాలలో అనేక ప్రజలని, దయ్యము చేత పీడింపబడిన వారిని, దయ్యము పట్టిన వారిని విడుదల చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఈరోజు దేవుడు ఈ అధికారాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నాడు? వాక్యం ఏమని చెప్తుందంటే నమ్మిన వారందరికీ ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఈరోజు ఈ సూచక క్రియలు ఎవరెవరి జీవితాలలో కనబడతాయంటే నమ్మిన వారి వలన, పరిశుద్ధాత్మ పొందిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. దాంట్లో మొదటిది ఏంటట? దయ్యములను వెళ్ళగొడతారు. తర్వాత కొత్త భాషలు మాట్లాడతారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎంతవరకు చదివినారు? నేను చాలామంది చెప్తూ ఉంటాను పిహెచ్డి అంటాను. ఓ అయ్యగారు బాగానే చదువుకున్నాడే అనుకుంటారు. పిహెచ్డి అంటే ప్రీచింగ్, హీలింగ్, డెలివరెన్స్. ఈ 3 నేను చదువుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క పిహెచ్డి ఎంతమందికి ఉన్నదంట? నమ్మిన వారందరికీ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో సాతానునికి ఇవ్వబడిన 2 ప్రాముఖ్యమైన పేర్లు. వాడికి అనేకమైన పేర్లు ఉన్నాయి, కానీ మనకి ప్రకటన గ్రంథాన్ని బట్టి చూస్తే 2 ప్రత్యేకమైన పేర్లు కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 13, 14. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూసితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. సాతానునికి 2 పేర్లు ప్రాముఖ్యంగా ఇవ్వబడ్డాయి. అందులో మొదటిది ఈవిల్ స్పిరిట్, అంటే క్రూరమైన మృగము కలిగిన ఆత్మ, హాని చేసే ఆత్మ, చెడ్డ ఆత్మ. రెండవది అన్క్లీన్ స్పిరిట్. అన్క్లీన్ స్పిరిట్ అంటే అపవిత్రమైన ఆత్మ. ఈరోజు ఎవరైతే అపవిత్రమైన కార్యాలు, క్రూరమైన కార్యాలు చేస్తూ ఉంటారో వారిలో సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో స్పష్టముగా యేసు ప్రభు తన పరిచర్యలో దయ్యములు గుర్చిన అనేకమైన సత్యములను ఆయన బయలుపరిచినాడు.
తన పరిచర్య అంతటిలో కూడా దయ్యములను ఆయన వెళ్ళగొట్టినాడు. ఎక్కువగా మనం మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్తలో యేసు ప్రభు యొక్క పరిచర్యను మనం చూడగలము. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో గమనించండి. అక్కడ సాతానుకి కొద్దిపాటి జ్ఞానం ఉన్నది. ఏ జ్ఞానము చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. వాడు ఎవడు? సాతాను, అపవిత్రాత్మ, దురాత్మ ఏమంటున్నాడు చూడండి యేసు ప్రభుతో, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను. ఏంటట? సాతానునికి యేసు ప్రభు ఎవరో తెలుసట. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, యేసు ప్రభు ఎవరో మీకు తెలుసా? సాతానుడు యేసు ప్రభుని ఎదుర్కొని ఏమంటున్నాడు? నీవెవరువో మాకు తెలియను. అంటే వాడికి కొంత నాలెడ్జ్ ఉంది, దేవుని గూర్చిన అవగాహన ఉన్నది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 15వ వచనంలో వాడేమంటున్నాడంటే, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, గాని మీరెవరని అడగగా, స్కేవా కుమారులను అడుగుతూ ఉన్నాడు సాతానుడు. నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు. గమనించండి, సాతానునికి యేసు ఎవరో, యేసు ఏమి చేసినాడో, యేసు ప్రభు ఏమి చేయగలడో సాతానునికి తెలుసు. ఈరోజు నీకు నాకు తెలియనా? ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం గురించి ధ్యానించాలి, ఈ అంశం గురించి ఆలోచన చేయాలి. ఈరోజు నీవు, నేను, ప్రతి ఒక్కరు కూడా దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్నాం. ఈరోజు మనము దయ్యములను వెళ్ళగొట్టడానికి బదులు కొంతమంది దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నారు, దయ్యముల చేత నడిపించబడుతూ ఉన్నారు, దయ్యముల బోధ చేస్తూ ఉన్నారు, దయ్యముల కార్యాలు వారి జీవితాలలో కనబడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు నీవు దయ్యములను వెళ్ళగొట్టే అధికారమును ప్రభు దగ్గర నుంచి పొందుకొని ఉన్నావు. ఈరోజు సాతానునికున్న జ్ఞానము, వాక్య జ్ఞానము నీకున్నదా? వాడు అంటున్నాడు, నీవెవరువో మాకు తెలుసు. అక్కడ ఉన్న మనుషులతో ఏమంటున్నాడు? నాకు యేసెవరో నేను బాగుగా ఎరుగుతాను, పౌలెవడో నేను బాగుగా ఎరుగుతాను అని అంటున్నాడు. ఈరోజు నీవు యేసు గురించిన అవగాహన లేక అనుభవ జ్ఞానము నీకున్నదా? రెండోది, ఈ యొక్క అపవిత్రాత్మ మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో ఏమనుందంటే, దయ్యంకి కూడా ఒక చిత్తము ఉన్నదంట. దయ్యము కూడా ఏం చేయగలడట? ఆలోచన చేయగలడట. ఏమైనా ఆలోచన చేస్తాడంట? మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనంలో, వాడు ఒక మనిషిని వదిలిపెట్టి పోయిన తర్వాత వాడు విశ్రాంతి కొరకు వెదుకుచూ నీరు లేని చోట తిరుగుతూ ఉన్నాడంట. 44వ వచనం చూడండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపుర ముండును. ఏంటట? సాతానుడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు, నేను విడిచి వచ్చిన ఇల్లే బాగుండింది, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను? అక్కడికే వెళ్తాను. ఈరోజు చాలామంది దయ్యము పట్టిన వారు విడుదల పొందుతూ మళ్ళీ దయ్యము చేత పీడింపబడుతుండడానికి కారణం ఏంటంటే,
దయ్యము వారి హృదయంలో నుంచి, వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవునితో, దేవుని సన్నిధితో వారు తమ హృదయములో వారు కలిగి ఉండకపోవడాన్ని బట్టి, యేసుప్రభుని తమ హృదయంలోకి పిలుచుకోకపోవడాన్ని బట్టి, అక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని చూసి మళ్ళీ సాతానుడు తిరిగి ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి శోధిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మనుషుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు. కొద్ది కాలానికి మళ్ళీ అదే పరిస్థితి, ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే, ప్రార్థన చేయించుకున్నంత మట్టుకు మంచుకుంటారు, మళ్ళీ యథాప్రకారమైన జీవితాన్ని జీవిస్తారు. దేవుని యొక్క సన్నిధిని కోరుకోరు. దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండాలన్న ఆశ, భయభక్తులు కలిగి ఉండాలన్న ఆశ చాలామందికి ఉండదు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి మీద ఉన్న దురాత్మల ప్రభావాన్ని బట్టి. ఎక్కడ వారి మీద ఉన్న ప్రభావము అయ్యగారికి తెలిసిపోతుందేమోనని చెప్పి వారు ప్రార్థన చేయడానికి కూడా, కొంతమంది నిలబడి ప్రార్థన చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఎక్కడ పడిపోతామోనని చెప్పి కూర్చుండి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. గమనించండి, అయ్యగారికి భయపడుతున్నారు కానీ దురాత్మకు భయపడట్లేదు. వాళ్ళు అయ్యగారికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. వాళ్ళు ఆలోచన చేయండి. ఈ దినము నాయకులు లేని జనులు కట్టులేక తిరుగుతారంట. మన పైన ఒక నాయకుడు, ఒక కాపరి ఉండడము మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా నేను చెప్పినాను, సహజంగా దయ్యములను గురించి, దయ్యములను వెళ్ళగొట్టుట గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందరూ వినాలి అన్న నాకు ఆశ ఉన్నది. కాబట్టి ఈరోజు చాలామంది చాలా కారణాలను బట్టి రాలేదు. కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును వినుటకు వారికి ఆసక్తి లేదు. రెండవది, ఈ వాక్యమును వారు వినకూడదని చెప్పి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, లూకా సువార్తలో చూద్దాం. వాడు వెళ్ళి మరి అనేకమైన దయ్యములను వెంట పెట్టుకొని వస్తాడంట. వానికంటే చెడ్డవైన 7 దయ్యాలను వెంట పెట్టుకొని వస్తాడంట. లూకా సువార్త 8వ అధ్యాయము 31 నుంచి కనుక మనం చూస్తే, యేసు దయ్యము పట్టిన వాడిని అడుగుతూ ఉన్నాడు. నీ పేరేమని వానిని అడగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళమునకు పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. గమనించండి, వానిలో, ఆ దయ్యము పట్టిన వానిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయట? సేన. మేము అనేకులము అంటున్నాడు. ఈ సేన అనే పదము ఈ రోమా సామ్రాజ్యములో సహజంగా 2000 సైనికుల నుంచి 6000 సైనికుల వరకు ఉన్న ఆ సంఖ్యను సేనాగా పిలుస్తారంట. అంటే ఆ దయ్యము పట్టిన వానిలో దాదాపుగా 2000 నుండి 6000 దయ్యాలు ఉన్నాయి. ఆలోచన చేయండి. సాతానుడు తిరిగి ఎక్కడైతే అవకాశము ఉన్నదో అక్కడికే వస్తూ ఉన్నాడు. కొంతమంది జీవితంలో వాడు విశ్రాంతిని తీసుకుంటున్నాడు. వాడికి ఎక్కడ విశ్రాంతి దొరకలేదంట. మళ్ళీ ఎక్కడికి వచ్చిండట? పాతింటికి వచ్చిండట. అక్కడ మంచిగా క్షేమంగా ఉన్నది. ఏమి కదల్చబడడం అన్నది ఏమీ లేదు. ఎప్పుడు ఎల్లప్పుడూ అక్కడే జీవించవచ్చని చెప్పి ఇంకా వానితో కూడా అనేక మందిని వాడు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. మూడవది, దురాత్మకి కూడా ఆవాభావాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఈరోజు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అంతే.
అంతకంటే ఎక్కువ ఎదుగుదల నీ జీవితంలో రాలేదు. చాలామంది క్రైస్తవులు కూడా అట్లాగే. ఒక ఆయన అన్నాడు, యేసు కూడా ఒక దేవుడే అన్నవాడట అన్యుడట, యేసే దేవుడు అన్నవాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు చాలామంది ధన్యులుగా ఉండట్లేదు, అన్యులుగా ఉంటూ ఉన్నారు. చాలామంది క్రైస్తవత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం వచ్చుట ద్వారా వారు కేవలము క్రైస్తవులని పిలిపించబడుతున్నారు. కానీ గమనించండి, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలా సాతాను కూడా నమ్ముతున్నాడు. వాడైతే ఇంకా భయపడుతున్నాడు. వాడేం చేస్తున్నాడట? వణుకుచూ ఉన్నాడంట. ఆలోచన చేయండి. ఈరోజు సాతాను యొక్క స్థితిని, సాతాను యొక్క పరిస్థితిని, సాతానుడు ఇక్కడ ఉన్నాడు అని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమున్నదంటే, ఆత్మల వివేచన ద్వారా. ఈరోజు ఈ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడా, దురాత్మ ద్వారా నడిపించబడుతున్నాడా అని చెప్పి ఆత్మల వివేచన కలిగిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు క్రైస్తవులైన, అందులో సేవకులైన వారు కూడా దురాత్మల చేత నడిపించబడే వాళ్ళు ఉన్నారు. సంఘానికి రాస్తూ, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచున్నారు, వారిని పరీక్ష చేసినావు, తెలుసుకున్నావు అని చెబుతూ ఉన్నాడు అక్కడ. అంటే సాతానునికి కూడా కొంతమంది అపోస్తులు ఉన్నారు, సాతానుకు కూడా కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. గమనించండి, సాతాను తరపు నుంచి కూడా బోధకులు ఉన్నారు. ఈరోజు ఎవరు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో కేవలం ఆత్మల వివేచన ద్వారానే నువ్వు తెలుసుకొనగలవు. హల్లెలూయా. ఈరోజు ఆత్మల వివేచనలో ఎక్కువగా ఎవరు వాడబడగలరు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఏంటట? వయస్సు వచ్చుట ద్వారా మనకేమొస్తుందంట? మెచ్యూరిటీ. ఈరోజు మంచి చెడులను వివేచించగలిగే జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే నువ్వు పరిపక్వత పొందినప్పుడు. ఆధ్యాత్మికంగా ఎవరైతే పరిపక్వత పొందుతారో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రతి ఒక్కరికి రక్షించబడినప్పుడు కొంత స్థాయిలో వారు వివేచన వరాన్ని కలిగి ఉంటారు. కానీ అధికమైన వివేచన వరంతో నువ్వు వాడబడాలంటే నీవు పరిపక్వత సాధించాలి, సాధకము చేయాలి, అనుభవము ద్వారా నీవు తెలుసుకుంటావు. హల్లెలూయా. వెన్ యు ఆర్ మెచ్యూర్ యూ క్యాన్ డిజర్న్. ఈరోజు చాలామంది వివేచించలేనటువంటి స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. యేసు ప్రభువు దయ్యముల చేత లేక దయ్యములను ఆయన ఎలా వెళ్ళగొట్టినాడు? హౌ జీసస్ డెల్ట్ విత్ డీమన్స్. దయ్యముల చేత లేక దయ్యములకు వ్యతిరేకంగా ఆయన ఎలా పని చేసినాడో ఈ సమయంలో మనం చూద్దాం. దయ్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఈరోజు మొత్తం ప్రసంగం చేయడానికి సమయం లేదు, కానీ కొంత భాగాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనమందరము మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. యేసుప్రభు యొక్క పరిచర్యలో ఆయన ఏం చేస్తున్నాడంట? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉన్నాడు. తన పరిచర్య అంతటిలో ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మార్కు సువార్త 1:24-25 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 1:24-25 వచనాలు. 25వ వచనం చూద్దాం. అందుకు యేసు ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. హల్లెలూయా. గమనించండి, సాతానుడు అంత సులువుగా విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అంత సులువుగా విడిచిపెట్టడానికి ఇష్టపడడు. యేసు ప్రభువు సాతానుతో ఏమంటున్నాడు? షటప్, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఊరకుండుము, వానిని విడిచి వెళ్ళిపోమ్మని గద్దించగా వాడు విలవిలలాడించి ఆ వ్యక్తి పడిపోయి విలవిల కొట్టుకొని విడుదల పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు దయ్యము పట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు, మేము ప్రార్థన చేసినప్పుడు అనేక మంది విలవిలలాడుతూ కింద పడి దొర్లుచు స్వస్థత పొందుతారు. ఈ మధ్య ఒక గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దురాత్మ ప్రభావము ఆవిడ మీదకు వచ్చి, దురాత్మ అంటున్నాడు, నేను ఏమాత్రమును కూడా ఈమెను విడిచిపెట్టను. నేను విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. ఈమె ప్రాణాన్ని నేను తీసుకొని వెళ్తాను. సాతానుడు మాట్లాడతాడు. సాతానుడు యేసు ప్రభుతో కూడా మాట్లాడినాడు. సాతానుడు మాట్లాడగలడు. వాని అభిప్రాయాలను తెలపగలడు. వానికి ఒక చిత్తం ఉంది, ఆవాభావాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. గమనించండి, వాడంటున్నాడు, ఆ దురాత్మ పట్టిన ఆమెలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, ఈమె మెడను కోసేయండి. అంటే వాడు ఎందుకు వచ్చినాడు? ఆమెను నాశనం చేయడానికి వచ్చినాడు. దొంగ ఎందుకు వస్తాడట? దొంగతనం చేయడానికి, అచ్చు చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు అని యోహాను 10:10లో ఉంది. కానీ మన దేవుడు మనకు సమృద్ధి జీవం ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జీవం ఇవ్వడానికి వస్తున్నాడు. వాడు జీవాన్ని తీసివేయడానికి, నాశనం చేయడానికి, దేవుని నుంచి దూరము చేయడానికి వాడు వస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వాడిని గద్దించినప్పుడు వాడు విలవిలలాడించి ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టిపోయినాడు. ఇంకా వాని యొక్క వేషాలు, వాడు చేసే కార్యాలు, సాతాను యొక్క కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. మార్కు సువార్త 3:11 వచనం. మార్కు సువార్త 3:11 వచనం. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? కేకలు ఇస్తారు. కాబట్టి ఈరోజు దయ్యం పట్టిన వారికి ఉండే లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే కింద పడవేసి విలవిలలాడించి వెళ్ళిపోతుంది. ఈ ప్రసంగం నేను ఎందుకు చెప్తున్నాను? దయ్యం పట్టిన వాళ్ళు విడుదల పొందుట కొరకు మాత్రమే నేను మాట్లాడట్లేదు, అదొక ప్రసంగం. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా దయ్యములను వెళ్ళగొట్టాలి. కొత్త భాషలు మాట్లాడుతున్నావా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? తప్పనిసరిగా నువ్వు దయ్యములను వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. తరువాత మార్కు సువార్త 9:20 వెళ్దాం. మార్కు సువార్త 9:20. వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. ఎవరినట? దయ్యం పట్టిన వాడిని. దయ్యం పట్టిన వాడు రాడు ఎప్పుడు కూడా, వాడిని తీసుకొని రావాలి. ఎంతమంది అవునంటారు? దయ్యం పట్టినవాడు జూమ్లోకి కూడా రాడు, వాడిని బలవంతంగా తీసుకొని రావాలి. వాడు జూమ్లోకి రానియడు, చర్చికి రానియడు, లేదంటే మీటింగ్కి రానియడు, స్వస్థత కూడికకు రానియడు. వాడిని ఏం చేయాలి? పక్కన ఉన్న వాళ్ళ వైపు చూసి చెప్పండి, తీసుకొని రావాలని చెప్పండి. రేపటి దినం దయ్యం పట్టిన వాడిని ఏం చేయండి? తీసుకొని రండి. వానంతటి వాడు రాలేడు. ఈ దయ్యం పట్టిన వాడిని తీసుకొని వచ్చినారంట. దయ్యము ఆయనను చూడగానే, ఆయన అనగానే మనం ఎవరు గుర్తు చేసుకోవాలి? యేసు ప్రభు. చూడగానే
వాణ్ణి విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. కింద పడడమే కాదట, కేకలు వేయడమే కాదట, మూడో గుర్తు ఏంటో తెలుసా? వాడి నోట్లో నుంచి ఏమొస్తుందంట? నురుగు. చాలామందిలో మేము చూసాం అది. దానికి రుజువు బైబిల్ గ్రంథమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది దయ్యాలను వెళ్ళగొడతారు, కానీ ప్రతిదానికి బేస్ ఏంటి? బైబిలే. దయ్యములు లేవు అని కొంతమంది చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు. కొంతమంది దయ్యములను వెళ్ళగొట్టే వాళ్ళు కొంతమంది వెళ్ళగొడతారు, కానీ కొన్ని డ్రామాలు చేస్తారు, అది వేరే సంగతి. కానీ బైబిల్ గ్రంథంలో ఆధారం ఉంది. దయ్యం పట్టిన వాడు ఏమేమి చేస్తాడో మనకి స్పష్టంగా ఉంది. తర్వాత చూడండి, మార్కు సువార్త 9:26-27 వచనాలు. అప్పుడు అది కేక వేసి, అది అంటే అక్కడ సాతానును సంబోధిస్తూ ఉన్నారు, వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అతడు అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ప్రార్థన చేయగానే వాని పడవేసి వెళ్ళిపోతుంది. అందరు అనుకుంటున్నారు వాడు చనిపోయినాడేమో. లే అనగానే వాళ్ళు మళ్ళీ లేచి కూర్చుంటారు. ఇది ఒక గుర్తయి ఉన్నది. గమనించండి, ఈరోజు చాలామంది సాతాను కొరకు ప్రార్థన చేసేటప్పుడు నేను నిన్ను పాతాళానికి పంపిస్తున్నాను, నేను నిన్ను నరకానికి పంపిస్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎక్కడ కూడా యేసు ప్రభువు అట్లా ప్రార్థన చేసినట్టు ఏ ఆధారము లేదు. దయ్యము పట్టిన వాడు అంటూ ఉన్నాడు, ఇదిగో దూరాన పందులు ఉన్నాయి, వాటిలోకి మమ్మల్ని పంపిమంటా ఉన్నాడు. యేసుప్రభు అన్నాడా నేను మిమ్మల్ని పందుల్లోకి పంపలేను, కానీ మిమ్మల్ని నేను పాతాళానికి పంపిస్తాను అన్నాడా ఎక్కడైనా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? చాలామంది అంటుంటే నేను పాతాళంలో పాడేస్తున్నాను, అగ్ని గంధకంలో పాడేస్తున్నాను, నేను నరకంలో పాడేస్తున్నాను. కాదు కాదు, సాతానికి కూడా సమయం ఉన్నది ఇంకా. ప్రకటన గ్రంథం చూద్దాం, 20:10. ప్రకటన గ్రంథం 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఏంటట? 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తరువాత, 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో వాడు బంధించబడతాడు. తర్వాత విడుదల చేయబడి అగ్ని గంధకములో వేయబడతాడు. అందుకోసమే సాతానుడు యేసు ప్రభుని ఎదుర్కొని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఏంటట? మాకింక సమయము రాలేదు, మాకింక కాలము రాలేదు, దానికంటే ముందే వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నావా? ఇంకొక చోట చదివిన మమ్మల్ని పాతాళానికి వెళ్ళుమని చెప్పకూడదు అని అంటున్నాయి. యేసు తన పరిచర్య అంతటిలో సాధారణంగానే దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దయ్యము పట్టిన వారిని ఆయన వివిధ రకాలుగా వెళ్ళగొట్టినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా బైబిల్ స్కూల్లో ఒకసారి దయ్యములను వెళ్ళగొట్టుట అనే అంశాన్ని క్లాస్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారిని ప్రాక్టికల్గా ఒక గ్రామానికి సువార్త ప్రకటించడానికని వారిని తీసుకొని వెళ్ళి అక్కడ సువార్త ఎలా చెప్పాలి అని చెప్పి వారికి నేర్పిస్తూ ప్రార్థన కొరకు వచ్చిన వారిని
తరబీదు చేస్తున్న వారిని ప్రార్థన చేయమని నేర్పించడం జరిగింది. సో ఉదయకాలం వారు దయ్యములను వెళ్ళగొట్టుట అనే అంశాన్ని నేర్చుకున్నారు. సాయంకాలము దయ్యం పట్టిన ఆమె వచ్చినప్పుడు అక్కడ ఆ తరబీదు చేస్తున్న ఆ గుంపులో నుంచి ఒకరిని మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారెంతో భయపడుతూ కొంత దూరాన ఉండి చేతులు చాపి ప్రార్థన చేయడం జరిగింది. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూసరికి ఆ నిలబడిన వ్యక్తి లేదు. అతడు చుట్టూ చూసరికి ఆమె కింద పడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన ప్రతి ఒక్కరికి దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చినాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామాన్ని బట్టి మనం ఏం చేయడానికి అవకాశం ఉంది? నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు. ఎవరు వెళ్ళగొడతారు? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరు దయ్యములను వెళ్ళగొట్టే సామర్థ్యాన్ని దేవుడిచ్చినాడు. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం, శక్తి లేని ప్రార్థన, చిలక పలుకులు, లర్న్డ్ ప్రేయర్ లాంగ్వేజ్, ఓ 4 పదాలు ప్రార్థన చేసి వస్తాం. కానీ వారు ఇంకా అదే పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళ సమస్య ఒకటి, నీ ప్రార్థన మరి ఒకటి. యేసుప్రభు ఏం చేస్తున్నాడు, ఎలా స్వస్థపరుచున్నాడు చూద్దాం. కొంతమంది మీద ఆయన చేతులు ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు కూడా చాలామంది దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని అలాగే పడిపోతూ ఉంటారు. పక్కనున్న వాళ్ళు కూడా ఫోన్ పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు, చప్పుడు లేదు వాడిదంటే, సార్ పడిపోయింది సార్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నేను ఎక్కువగా ఏమని ప్రిఫర్ చేస్తానంటే, ఆ వ్యక్తి ఎదురుగా ఉండడం ద్వారా ఆ వ్యక్తి మీద చేతులని ప్రార్థన చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఫోన్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందో మనం స్పష్టంగా చూడలేము గనక. యేసు ప్రభు కూడా చేతులించి స్వస్థపరిచిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం 40-41 వచనాలు. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగగ్రస్తులను తీసుకొని రావాల్సిన బాధ్యత మనదే. దయ్యము పట్టిన వారిని తీసుకొని రావాల్సిన బాధ్యత మనదే. ఎవరెవరింట్లో రోగగ్రస్తులు ఉన్నారో, ఎవరెవరింట్లో దయ్యము పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వారిని తీసుకొని వచ్చినారంట. యేసు ప్రభు వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచినట్లుగా వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఇంకెవరి మీద చేతులు ఉంచినాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు ఒకవేళ బైబిల్ తీయడం అలసిపోతే వినండి, విసుక్కోకండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. యేసు ప్రభు చేతులు ఉంచుట ద్వారా స్వస్థతని కలుగజేసినాడు. ఇంకా యేసు ప్రభు ఎవరి మీద చేతులు ఉంచున్నాడు? లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 11 నుంచి మనం చూస్తే, 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసు ప్రభువు ఏ విధముగా చేతులుంచి వారిని స్వస్థపరిచినాడో మనం చూడగలం. మరి పిల్లలకి దయ్యాలు పడతాయా? పడతాయి. ఒకవేళ పిల్లలకి దయ్యాలు పడితే ఏం చేయాలట?
తల్లిదండ్రులు విశ్వాసం ఉంచాలి. బైబిల్ గ్రంథంలో చూద్దాం, దీనికి ఆధారం చూద్దాం. ఒకవేళ పిల్లలకి దయ్యం పట్టిందా, వారు స్వస్థత పొందాలంటే ఎవరు విశ్వాసం ఉంచాలి? తల్లిదండ్రులు ఉంచాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు మనం చూద్దాం. అది వాని నాశనము 21 నుంచి చదివితే మనం చక్కగా చూడగలం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అతడు బాల్యము నుండియే అని చెప్పినాడు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికర పడి మాకు సహాయము చేయుమనేను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. తండ్రి వచ్చి, అయ్యా నాకు కాదు కానీ నా కొడుకుకి దయ్యం పట్టింది, నేనేం చేయాలి? యేసుప్రభువు అంటాడు, నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. పిల్లలకి దయ్యాలు పడితే ఎవరు నమ్మాలట? పిల్లలకి వ్యాధులు వస్తే ఎవరు నమ్మాలట? తల్లిదండ్రులు నమ్మాలి. అప్పుడు చాలామంది ఏమంటుంటారంటే, మా ఆయన నా కొడుకుని దేవుడు బాగు చేస్తే నా కొడుకు దేవుడు నమ్ముకుంటాడు. లేదు లేదు, ఈరోజు కొడుకు విషయంలో నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు సరిగ్గా ఉంటే ఆ బిడ్డ మీదకి దీవెన వస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కుమారుని, నీ కుమార్తెను స్వస్థపరుస్తాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు, కుమారునితో మాట్లాడతలేడు దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇంకొక మాట మన కింద చూడగల మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 25 నుంచి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ, ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉందంట. చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గుర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోపేనికయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఎవరు వేడుకుంటున్నారు? కుమార్తె వేడుకోనట్లేదు, కుమార్తె యొక్క తల్లి వేడుకుంటున్నాడు. ఇంతకుముందు మనం చూసినప్పుడు కుమారుని యొక్క తండ్రి వేడుకుంటున్నాడు. ఆయన ఆమెను చూసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల రొట్టె అని చెప్పి, కుక్క పిల్లల రొట్టె గురించి, అంటే యూదుల యొక్క రక్షణ గురించి, అన్యజనుల యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 29వ వచనం చూడండి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందు, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండుట, దయ్యము వదిలిపోయి ఉండుటయు చూసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుమార్తెను తీసుకొని కూడా రాలేదట, ఆమెను వచ్చిందట. ఆమెను బట్టి ఆమె కుమార్తెకు స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దయ్యము పట్టిన వారు విడుదల పొందాలంటే ఏం చేయాలి? 4 కారణాలను బట్టి చాలామంది ఇంకా దయ్యముల చేత పీడింపబడి విడుదల పొందుతూ, ప్రతి వారం విడుదల పొందుతూ మళ్ళీ దయ్యం బట్టి వస్తున్న దానికి కారణం ఏంటంటే సరి అయిన పశ్చాత్తాపము లేకపోవుట, ల్యాక్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. సరి అయిన మారు మనసు, పశ్చాత్తాపము లేకపోవుట. టైం లేదు కనుక నేను వాక్య భాగాలు చూపించట్లేదు. రెండోది, వారి పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోకపోవడము. అంటే పాపాలను ఒప్పుకోవడం అంటే కొన్ని రహస్య పాపాలను వారు ఒప్పుకోకపోవడం. తరువాత ఇతరులను క్షమించకపోవడం. ఇతరులను క్షమించకపోవడం. 4వది, విగ్రహారాధనను మానుకోకపోవడం. విగ్రహారాధనను మానుకోకపోవడం. ఇంతకుముందు నేను చెప్పినాను కదా, యేసు కూడా ఒక దేవుడే అనేవాడు అన్యుడే, ఇంకా యేసే దేవుడు అన్నవాడే ధన్యుడు. చాలామంది దేవుని నమ్ముకుంటారు, అటుంటారు ఇటుంటారు. కాబట్టి వారు ఇటు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ సాతానుతో కూడా సహవాసం చేస్తూ ఉంటారు.
ఇటు దేవుని బలలోనూ దయ్యపు బలలోనూ పాలు పంపులు పంచుకుంటారు. దేవుని కార్యాలలో సాతాను కార్యాలలో కూడా వారు నిమగ్నమై ఉంటారు. దేవుని పద్ధతులు లోకానుసారమైన పద్ధతులు కూడా వారు కలిగి ఉంటారు. ఆలోచన చేయండి. కాబట్టి ఈ 4 కారణాలను బట్టి చాలామంది విడుదల పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు విడుదల పొందాలి అని అంటే యేసు ప్రభువే నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించాలి. మారు మనసు పొందాలి, బాప్తిస్మమును పొందాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. స్తుతి అనే వస్త్రమును నువ్వు ధరించుకోవాలి. దేవునితో సరైన సంబంధమును కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి దయ్యముల చేత పీడింపబడి విడుదల పొందిన వాళ్ళు ఏం చేయాలంట? ఆలోచన చేయండి. మార్కు సువార్తలోకి వెళ్దాం. అనేకమైన విషయాలు మార్కు సువార్తలో మనం చూడగలము. 5వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 18 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. దయ్యం పట్టిన వాడు విడుదల పొందిన తర్వాత ఏం చేయాలట? ఇతరులకు సాక్ష్యం చెప్పాలట. రోగులు స్వస్థత పొందిన తర్వాత ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. బలహీనత నుంచి పాపం నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యం చెప్పాలి. 25 సంవత్సరాలకు సాక్ష్యం చెప్తూ ఉన్నాను. పోయిన వారం ఒక సంస్థ వారు పిలిచినారు, అయ్యా నీ సాక్ష్యం చెప్పు. మొన్న ఆదివారం మేము ఒక గ్రామానికి వెళ్ళినాం. అక్కడ ఒక కార్యక్రమాన్ని చేసినాం. చేసి తిరిగి వచ్చేటప్పుడు అయ్యగారు మా ఇంటికి కూడా రమ్మని ఒక సహోదరి అడిగింది. వెళ్ళి కూర్చున్నామో లేదో, అయ్యా మీరు ఎలా రక్షించబడ్డారో సాక్ష్యం చెప్తారా అని అడిగినారు. మళ్ళీ మొదటి నుంచి సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ రక్షణ, స్వస్థత, విడుదల గూర్చిన సాక్ష్యమును నువ్వు పంచుకుంటూ ఉండాలి. ఎప్పటిదాకంటే యేసు ప్రభువు వచ్చేదాకా. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, యేసు ప్రభు 70 మంది శిష్యులను పిలిచి 2 చొప్పున వారిని సువార్త ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి పంపిస్తే వారు తిరిగొచ్చి ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, అయ్యా సువార్త ప్రకటిస్తున్నామేమో అని అనుకున్నాం, రోగులు బాగవుతున్నారేమో అనుకున్నాం, కానీ దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సువార్త చెప్పడముతో కూడా దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? దయ్యములను వెళ్ళగొట్టుట. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు దయ్యము చేత నింపబడి, పొసెస్ చేయబడి, పీడింపబడుతూ, వేధింపబడుతూ ఉంటే విడుదల పొందాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఈరోజు విడుదల పొందిన నీవు అనేక మందిని విడుదల చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు దయ్యములను వెళ్ళగొట్టగలడు. కాబట్టి ఈరోజు దయ్యములను వెళ్ళగొట్టే అధికారము దేవుడు మనందరికి అనుగ్రహించినాడు. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి రోగులను స్వస్థపరచాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న వారిని దేవుడు దీవించునుగాక.